మరోవైపు సమ్మెపై ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి టీవీ9 తో మాట్లాడారు. ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 35,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రైవేట్ డ్రైవర్లు కూడా సమ్మెకి మద్దతు ఇస్తున్నారంటున్నారు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. టెంపరరీ డ్రైవర్స్ తో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందంటున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడొద్దంటున్నారు థామస్ రెడ్డి. మహిళలకి ఉచిత ప్రయాణాన్ని సక్సెస్ చేశాం, అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని కరుణించట్లేదు అంటున్నారు. విధి లేకనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెప్పారు థామస్ రెడ్డి. ఆ 3 డిమాండ్ల విషయంలోనే ఇప్పుడు సఖ్యత రాలేదు కాబట్టి నిరసనకి వెళ్ళారు. కానీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకైతే ముందుకెళ్తుంది. ఏంటి ప్రభుత్వం అనేది ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను మాత్రమే మేము అడుగుతున్నాం. అవే ప్రధాన డిమాండ్లు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, తర్వాత పీఆర్సీలు ఆన్ పార్ విత్ గవర్నమెంట్ పే స్కేల్స్ ఉండాలి, తర్వాత రిటైర్డ్ అయిన డబ్బులు ఇవ్వాలి, ఆర్టీసీ కార్మికులకు సంక్షేమ పథకాల డబ్బులు మాకు ఇవ్వాలి, అట్లాగే కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ప్రమాదం ఉంది కాబట్టి అది ప్రభుత్వము యాజమాన్యం కొని ఆర్టీసీ ఉద్యోగులతో నడపాలి, అది అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టొద్దని చెప్పి ప్రధానంగా పెట్టినాం. వాటి మీద మరి నిన్న ఐఏఎస్ల కమిటీ, నిన్న 4 ఐఏఎస్లు, మా ఎండి గారు 5గురితోటి 3.5 గంటలు చర్చలు జరిగినాయి. చర్చల్లో కూడా ఏమన్నారంటే మాకు 4 వారాలు టైం ఇచ్చిండు, 4 వారాల్లో మేము దాన్ని పరిష్కారం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇస్తామని చెప్పి అన్నారు. ఇవాళ దాంట్లో ఎక్కడ కూడా వాటి మీద మా స్పందన అంటే అంశం మీద ఎక్కడా మెమోరాండం మీద మాట్లాడలేదు కాబట్టి స్తంభన వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే మేము అప్పీల్ చేస్తున్నాం, మీరు టైం ఇవ్వండి అన్నారు. 4 వారాల టైం అడిగినా కూడా మీరు ఎందుకు సమ్మెకు వెళ్ళారు? కమిటీ వేసింది ప్రభుత్వము, సీనియర్ అధికారులు, అయినా కూడా వీళ్ళు ఆలోచించకుండా సమ్మెకు వెళ్తున్నారు. ప్రజల శ్రేయస్సు ఆలోచించాలి కదా, మీరు ప్రయాణికుల సౌకర్యం ఆలోచించాలనేది ప్రభుత్వం చెప్తోంది. మేము ప్రజల సౌకర్యాలు చూసినాం. ప్రజలకి ఇవాళ ప్రభుత్వానికి అమ్ముల పదులలాగా మహాలక్ష్మి పథకాన్ని, ఆ పథకాలు ఎన్ని సక్సెస్ అయినాయో తెలియదు. మేము సక్సెస్ చేసి ఇలా ప్రభుత్వ గౌరవాన్ని కూడా పెంచినాం. ప్రభుత్వం అంటే మాకు వ్యతిరేకం లేదు. ఈ ప్రభుత్వం అన్న వాగ్దానాలని నెరవేర్చాలని చెప్పినాం. గతంలో కూడా లాస్ట్ ఇయర్ చర్చలు చేసిండ్రు. మీడియేటర్లు ఇద్దరు ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వచ్చి కూడా కూర్చొని మాట్లాడితే కూడా స్తంభన లేదు. పిలిచిన పరిస్థితి లేదు, మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నమెంట్ విధానం వల్లనే సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులు అయింది. 40 రోజులు అయినా కానీ పిలిచి మాట్లాడకుండా నిన్న సమ్మె డిక్లేర్ చేసే టైంలో వద్దు అని నివారించడానికి చేసిన ప్రయత్నం తప్ప అది పరిష్కారం చేసేది లేదు. కాబట్టి సమ్మెకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం 10,000 బస్సులు ఆర్టీసీలో నడుస్తున్నాయి. అందులో అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ఒక 3-4 వేలు ఉన్నా కూడా ఒక 6 నుంచి 7,000 బస్సులు మీరు ఉంటారు. సో ఈ 3-4 వేల బస్సులతో పాటుగా కూడా ఇప్పుడు మీరు ఎక్కడైతే సమ్మె చేశారో దాని మీ స్థానంలో ఆర్టీఏకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, సూచనలు చేయడం జరిగింది, ఎమ్మటే టెంపరరీ డ్రైవర్లను వెతకమని. సో ప్రభుత్వం మీ సమ్మెని ఇబ్బంది కాకుండా ఆర్టీసీ ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వము తప్పకుండా ప్రత్యామ్నాయ మార్గాలని సమ్మె చేసినప్పుడు చేస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా చర్చలకు పోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. అర్ధరాత్రి పిలిచినా పరిష్కారానికి ఎప్పుడు కానీ చర్చలు జరగాలి, చర్చల ద్వారానే పరిష్కారం కావాలి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి, మేము గవర్నమెంట్కి, ముఖ్యమంత్రికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా వాస్తవాలని మీరు చూసుకోండి, రిపోర్ట్లు చూసుకోండి. ఆర్టీసీకి మీరు ఇచ్చిన వాగ్దానాల మీద పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి కన్సల్ట్ మినిస్టర్ తోటి పరిష్కారం చేపిస్తే అది అందరికీ బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది, రవాణా బాగుంటుంది, ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి మాకు భేషజాలాలు లేవు. ప్రభుత్వం అంటే మాకు వ్యతిరేకత లేదు. ఇచ్చిన మాట మీద నిలబడి పరిష్కారం చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం తీయడానికి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రవణ్, టీవీ9 MGBS హైదరాబాద్.